నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. కాకినాడ జిల్లా తుని మండలంలో సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి అదృశ్యం ఘటనలో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. జ్ఞానేశ్వరి అనే 2 ఏళ్ల చిన్నారి గత కొద్ది రోజుల నుంచి కనిపించడం లేదు. చిన్నారితో పాటుగా పెంపుడు కుక్క కూడా అదృశ్యమైంది. చిన్నారి కోసం గత కొన్ని రోజుల నుంచి పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం కీలక పరిణామం చోటు చేసుకుంది. కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క కనిపించింది. కొండపై నుంచి కుక్క కిందికి రావడాన్ని స్థానికులు పోలీసులు గుర్తించారు. దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తే దాడి చేసి తిరిగి కొండపైకి పారిపోయింది. దీంతో పోలీసులు కూడా చిన్నారి ఆచూకీ కోసం కొండపై గాలిస్తున్నారు. సిహెచ్ అగ్రహారానికి చెందిన సుంకర గణేష్, భవానీ దంపతులకు జ్ఞానేశ్వరి అనే 2 ఏళ్ల కుమార్తె ఉంది. దంపతులు ఇద్దరు గ్రామ శివార్లలోని ఒక ఫామ్ ఆయిల్ తోటలో కాపలాదారులుగా ఉన్నారు. అయితే శనివారం నుంచి జాను కనిపించడం లేదు. శనివారం ఉదయం గణేష్ జానును ఇంటి వద్ద దిగబెట్టి తోటలోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో భవానీ తన రెండో బిడ్డకు స్నానం చేయిస్తోంది. దీంతో జానును గమనించుకోలేదు. కొద్దిసేపటి తర్వాత చూస్తే జాను కనిపించలేదు. దీంతో కంగారు పడిన భవానీ చుట్టుపక్కల గాలించారు. భర్తకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్థానికంగా ఉన్న పొలాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. ఈ ఫుటేజ్లో శనివారం ఉదయం 11 గంటల సమయంలో జాను పెంపుడు కుక్క వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అప్పటి నుంచి జాను ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 రివార్డు కూడా ప్రకటించారు. తాజాగా మంగళవారం సాయంత్రం కొండపై నుంచి పెంపుడు కుక్క దిగి రావడంతో జాను ఆచూకీ కోసం పోలీసులు కొండపై గాలిస్తున్నారు. మరోవైపు అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె కనిపించకపోవడంతో ఆ కుటుంబం గుండెలు పగిలేలా రోధిస్తోంది. దాదాపు 500 మంది పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నా ప్రయోజనం దక్కట్లేదు. పాపతో కలిసి వెళ్లిన కుక్క కీలకంగా మారింది. దానికి పోలీసులు జీపీఎస్ ట్రాకర్ ను అమర్చి అడవిలోకి తీసుకెళ్లి గాలిస్తామని తెలిపారు. అటు గతంలో తనను బెదిరించిన కొందరిపై పాప తల్లి అనుమానం వ్యక్తం చేయగా ఆ కోణంలో పోలీసులు విచారణ జరిపిస్తున్నారు.